కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అమ్మ నాన్న ఉన్నారు సార్, అన్న తమ్ముడు అందరూ. నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, కనీసం ఆ చివరి ప్రాంతాలకి ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఎక్కడికిక్కడ ఎవరైనా వస్తున్నారు. నాయకులు చాలా దారుణంగా ఉంది. దీనికన్నా కరోనాలో జనాలందరూ చచ్చిపోయి ఉంటే బాగుంది. ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా, చెవియొక్కుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవుము దేవా. కాలం చేసిన వారిని కాటికి తరలించి అంతిమ సంస్కారాలు చేసే యోగం కూడా లేకుండా పోతోంది వరద బాధిత గ్రామాలకు. అసలే మనిషిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడం మరింత బాధ కలిగిస్తోంది. మృతదేహాలను లారీ ట్యూబులపై తీసుకెళ్లాల్సిన దుస్థితి. కృష్ణా వరద కారణంగా ఊళ్ళు చెరువులయ్యాయి. ఇల్లు దాడి కదిలే పరిస్థితి లేదు. మరి తప్పించాలంటే దేవుడే చేయాలి. అక్కడి నుంచి ఆ కట్టను అటు తిప్పి చక్కగా అటు మార్చి మిమ్మల్ని కట్ట బయట పెట్టగలిగిన దేవుడు మన దేవుడు. నేను అందరికి ఇదే చెప్తాను, మాటికి ముంచేసేవాడు కాదు దేవుడు. ప్రార్థన చేసుకుని అలవాటు ఉండి మార్చుకోండి. పాపం ఉంటే కీడు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తాగుడు, తిరుగుడు, చుట్ట, బీడి, సిగరెట్, బూతులు, అల్లరి, చాటుమాటి పాపాలు ఉంటే ఖచ్చితంగా కీడు వస్తుంది, బైబిల్ చెప్తుంది. నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. జోషి విక్టర్ గారి నుంచి సహాయం వచ్చింది కదా, ఎలా అనిపించింది? బాగా చేశారండి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలంతవరకు అంత బాగా ఇచ్చారు. పప్పు, నూనె, ఇంట్లో నిత్యావసర సరుకులు అన్నీ ఇచ్చారు. బాగా సహాయం చేశారు. మేము అన్నీ నష్టపోయామయ్యా. నీళ్లు బాగా ఫుల్గా వచ్చేసేసి అసలు ఇంట్లో ఉంటాక స్థానకరంగా లేక గట్టు మీదకి వెళ్ళిపోయామయ్యా. మొత్తం ఫుల్ వాటరే. ఇళ్లలో సగానికి వచ్చేసి మొత్తం సామానం అన్నీ ఇదైపోయినాయి. నానా బాధపడ్డామయ్యా. అసలు ఆదుకున్నాడు. మీరు జోషి విక్టర్ వల్ల మీరు పొందిన సహాయం ఏంటండి? సహాయం అన్నీ ఇచ్చారు అయ్యా. బియ్యం ఇచ్చారు, నూనె ఇచ్చారు, కారం ఇచ్చారు, చింతపండు ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, పంచదార ఇచ్చారు, మరి సబ్బులు ఇచ్చారు, మరి దోమలు కొట్టుకోకుండా కడ్డీలు ఇచ్చారు. ఎన్నో పొందామయ్యా ఆయన ద్వారాగా మేము. అసలు ఆయన మేలు జన్మలో మర్చిపోలేం మేము. మాకు బాగా మంచిది అనిపించింది. చేసిందంతా అనేది కాదు, అభిమానంతో చేసింది. మాకు బాగా నచ్చింది. బాగా మీద ఇష్టపడ్డాం మేము. శుభ్రంగా ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం మేము. ఏదైనా కానీ ఇల్లు పోయింది అయ్యా, సామాన్లు బీరువారు పోయినాయి, బట్టలు పోయినాయి, 2 కుండల మూటలు ఉంటే 2 కుండల మూటలు కొట్టిపోయినాయి. అంతవరకు పోయినాయి. బీరువారు ఒక మంచం ఒకటి. వరద వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయాం, పైన ఉండం, హాస్టల్లో ఉండం. తెల్లారు వద్దాము సామాన్ పాలన తీసుకునేటప్పటికి తెల్లపడికి వచ్చేసింది వరద. జోషి విక్టర్ గారి నుంచి సహాయం అందింది కదా? సహాయం అందింది. ఎలా ఉంది, ఎలా అనిపించింది?
బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. బియ్యం పొయ్యి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, నూనె ఇచ్చారు, పప్పు ఇచ్చారు, రవ్వ ఇచ్చారు, సబ్బులు అంతవరకు ఇచ్చారు. ఇక తెల్లారేపటికి ఊరంతా మునిగిపోయింది. జోషి గారి ఆధ్వర్యంలో మా కుటుంబం ప్రతి కుటుంబానికి 20 వస్తువులు చేసి రైస్ కానీ ఉప్పు, చింతపండు, కారం, రైస్, బట్టలు కావాల్సిన మెటీరియల్ దాదాపు 20 శాలరీలు ఇచ్చాడండి మా గ్రామానికి. దాదాపు గ్రామంలో కూడా 240 కుటుంబానికి ఇచ్చాడు. మా జోషి గారు వచ్చారు కదా, ఆయన వల్ల మీకు ఏ సహాయం? ఎంతమంది కుటుంబాలకు ఇచ్చారు? 200 కుటుంబాలకు ఇచ్చారు. చాలా సహాయం. బీసీలు ఇక్కడ, ఎస్టీలు ఇక్కడ ఇచ్చారు సార్. ఎస్టీలు ఇక్కడ మరి ఇప్పుడు జరిగిన వాటిలో ఎక్కువ జోషి గారి మా గ్రామంలో ఎక్కువగా తర్వాత ఒక అతను హాస్పిటల్లో ఉండే కాడ 10,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం చేశాడండి. అది దాని జోషి గారు మాత్రం మాకు చాలా గ్రామానికి ఉపయోగపడ్డాడు. మా గ్రామంలో ఉండి చాలా మమ్మల్ని చేసి ఇవన్నీ చేసి మా కష్టాలన్నీ చూసి జోషి గారు మాకు ఇచ్చాడు. అయ్యా దేవుడికి వచ్చేస్తాడు, అది జీవిస్తాడు దేవుడు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు. ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా.